అనగా ప్రతి వ్యక్తిలో ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క సత్యం నీ జీవితములో, నీ హృదయములో, నీ ఇంట్లో ఉండాలి. అవి ఉండవలసినవి ఉండకుండా ఉండకూడనివి ఎన్నో నీ జీవితంలో పెట్టుకుంటున్నావు, నీ ఇంట్లో పెట్టుకుంటున్నావు. అందుకే కుంపటి, అందుకే రచ్చ, సంపూర్ణమా రచ్చ. దేవుడు నీ యొద్ద ఉండవలసిన ఏంటంటే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క సత్యం నీలో ఉండాలి. లేకపోతే దేవుడే నీతో కొట్లాడతాడు. దేవుని కనికరము, దేవుని సత్యము ఏ దేశమందు లేదో వారితో కొట్లాడుతున్నాడట. దాంతోపాటు మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవునిని గూర్చిన జ్ఞానం దేశమందు లేకపోవుట యెహోవా చూచి దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే దేవుని గూర్చిన జ్ఞానము లేని వారితో దేవుడు కొట్లాడుతున్నాడట. నిజమే, ఈ రోజున దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని రక్షణ గూర్చిన జ్ఞానం చాలా మందికి ఉండడం లేదు. భౌతిక జ్ఞానం ఉంటుంది, సోషల్ మీడియా జ్ఞానం ఉండొచ్చు, కానీ దేవుని యొక్క జ్ఞానం, దైవ జ్ఞానం, వాక్య జ్ఞానం నీకు లేకపోతే దేవుడు నీకు విరోధి అనే సంగతి నీకు తెలుసా? ఏమంటావు? ఆదివారం ఏం వాక్యం వినంటే ఏమో నాకు తెలియదు, నాకు అర్థం కాలేదంటావు, నాకు తెలియదు అంటావు. అంటే దేవుని శత్రువుగా మార్చుకుంటున్నావు నీవు. ఆయనని గూర్చిన జ్ఞానం నీకు లేనప్పుడు ఆయన మేలు చేస్తున్నాడని నీకు ఎలా తెలుస్తుంది? ఆయన గురించిన జ్ఞానం నీకు లేనప్పుడు ఆయనే నీ దేవుడని ఎలా తెలుస్తుంది? నీ భార్యను గురించి అవగాహన లేనప్పుడు ఆమె నీకు అర్థమవుతుందా? ఆమె చేసే ప్రయాసం నీకు అర్థమవుతుందా? అర్థము కాదు. కనుక బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క రక్షణ జ్ఞానము లేక అనేక మంది శ్రమల్లోనికి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు కోరేది ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము నీకుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క కనికరము, న్యాయము, జ్ఞానము మీ యందు నిజముగా ఉండునుగాక.